మన కృష్ణ గారికి మన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు అలాగా. సో మన బంగారయ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మన అభిమానులందరికీ, మీ అందరికీ తెలుసు, కృష్ణ గారికి కానీ మహేష్ బాబుకి కానీ విజయవాడ అంటే ఎంత అభిమానమో. మహేష్ బాబు సినిమా కూడా ఎప్పుడు ఫస్ట్ డే విజయవాడలో థియేటర్లో సినిమా చూడటం అలవాటు అతనికి ఫస్ట్ నుంచి. ఇక్కడ విజయవాడలో అలంకార్ కానీ అప్సరాలో కానీ అనేక ఇదే కూర్చోండి. మా కుటుంబానికి ఈ అప్సరా థియేటర్తో 5 దశాబ్దాల అనుబంధం ఉంది. ఈ ఓనర్స్ మానికొండ అబ్బాయి గారు కానీ, గడియాల వెంకటేశ్వరరావు కానీ, రాఘవయ్య గారు కానీ, వారి వారసులు ప్రస్తుతం కాశీబాబు కానీ, వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ఈవెంట్ ఇంత అందంగా జరగడానికి విజయవాడ ముఖ్య కారణం. విజయవాడలో అప్సరా థియేటర్ కానీ, అలంకార్ సెంటర్ కానీ, కృష్ణ గారికి కానీ, మహేష్ బాబుకి కానీ, విజయవాడ అంటే చాలా ఇష్టం. మా కుటుంబానికి ప్రత్యేకంగా ఇటు జై హింద్ టాకీస్ కానీ, ఎదురుగా లక్ష్మీ టాకీస్, స్వర్ణ ప్యాలెస్ కానీ, అటు వినోద కానీ, అలంకార్ కానీ, రాజవరాజ్ కానీ, ఓరసి కానీ, ఒక్కో థియేటర్తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఇవన్నీ మహేష్ బాబు సూచన మేరకు జయకృష్ణ బాబు జై ఆగు జై కృష్ణ, జై కృష్ణ. ఇవాళ మా పురిపాలెం స్వగ్రామంలో తొలి పరిచయ యాత్ర తీసుకొని మహేష్ బాబు సూచన మేరకు ఫస్ట్ ఫంక్షన్ విజయవాడలో చేయాలని విజయవాడ నగర నడిబొడ్డున చేయడం జరిగింది. మీరు అంత ట్రైలర్ చూశారు కదా. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ చూసినట్టుగా సినిమా కూడా అంత అందంగా ఉంది. మీరందరూ జయకృష్ణని ఆశీర్వదించండి, ఆత్మీయంగా తీసుకోండి. బాబు కూర్చో. కూర్చో. తర్వాత ఈ సినిమా డైరెక్ట్ చేశారు అజయ్ భూపతి. అత్యద్భుతంగా చేశాడు. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మీకు ఎంత బాగా తీశాడు అనేది. అజయ్ భూపతి తర్వాత రాషా టడాని హీరోయిన్. ఈ సినిమాకు పెద్ద ఎసెట్, బ్రహ్మాండంగా చేసింది. పాటలు కానీ, సీన్లు కానీ అన్నీ కూడా. మా జయకృష్ణ బాబు ఎట్లా బాగా నేను చెప్పుకోవడం మా ఇంట్లో వాళ్ళని చెప్పుకున్నట్టుంటుంది. బ్రహ్మాండంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా చేశాడు. మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చారు. ప్రత్యేకంగా ఈ సందర్భంగా అశ్విని దత్ గారు, వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు ఈ సినిమాని అనేక శ్రమకు వచ్చి తీశారు. వారికి ప్రత్యేక అభినందనలు. అలానే నిర్మాత కిరణ్ గారు, వారికి ప్రత్యేక అభినందనలు.
ఈ సభ ఇంత అందంగా జరగడానికి మన ఎంపీ కేశినేని శివనాథ్ నాకు అత్యంత ఆత్మీయుడు, చిన్నప్పటి నుంచి బాగా తెలిసినవాడు. అలా మా బుట్టా వెంకన్న గారు మా కుటుంబ సభ్యుడు, ఇంకా భుజాన వేసుకొని చేశాడు. వేమూరు సుభాష్ చంద్రబోస్, లక్ష్మీ ఫిలిమ్స్ బోస్ అంటారు కదా, బోస్. ఈ ఫంక్షన్ బాగా ఆర్గనైజ్ చేశారు ఆయన. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు చెప్తున్నాను. ఫ్యాన్స్లో సుధాస్వామి ఆ స్టాచ్యూ, కృష్ణ గారి స్టాచ్యూని ఎంత అందంగా చూసుకుంటున్నాడు. బుజ్జి కానీ జితేంద్ర గారు కానీ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. మిగతా చంటి గారు కానీ ఇక్కడ ఉన్న విజయవాడ నగర అభిమానులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఘట్టమనేని శేషగిరిరావు గారు. ఇందాక ఒక్క మాట మర్చిపోయానమ్మా. శంకర్ అనిల్ గారు నిర్మాత గారు మళ్ళాగా కృష్ణ గారి అభిమాని. ఆయన అన్న ఫస్ట్ సినిమా మీరు తీయొచ్చు కదండి అంటే ఆయన అజయ్ భూపతి గారి గురించి ఒక నెంబర్ 1 మాట చెప్పాడు. నాకు చిన్ని గారు ఆఫీసులో చెప్పాడు ఆ మాట. అజయ్ భూపతి లాంటి డైరెక్టర్ ఫస్ట్ సినిమా చేస్తే జయకృష్ణ ఎక్కడికో వెళ్ళిపోతాడు కనుక నేను ఆయన కాల్ షీట్లు జమినీ కిరణ్ గారు తీసుకున్నారు, అందుకనే నేను నెక్స్ట్ కానీ ఆ తర్వాత కానీ తీస్తాను అంటే డైరెక్టర్ గొప్పతనం అంత ఉంది. అనిల్ ఎన్నో సినిమాలు తీశాడు. నాకు స్వయంగా చిన్ని గారు ఆఫీస్లో చెప్పాడు. అజయ్ భూపతి గారికి కూడా అందరూ కూడా టప్పట్లతో గట్టిగా, ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేయించినటువంటి ఆయనకి అభినందనలు తెలపండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో అజయ్ భూపతి గారు మన చిత్ర దర్శకులు. 8 years కంప్లీట్ చేసుకుంది. ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసుకున్నాం. అంతకు మించిన హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓటు యూ సార్. మాట్లాడు. మీరు ఆగండి, ఆరిపోతుంది ఇంకా నెక్స్ట్ వస్తుంది, ఆగండి. నిజం చెప్తున్నా, నాకు అవి ఇవి చెప్పడం తెలియదు. ప్రామిస్. ఒక్క నిమిషం మీకు కొన్ని సినిమా గురించి డీటెయిల్ చెప్పాలా వద్దా? ఇక్కడ డీటెయిల్ చెప్పేది నేను ఒక్కడనే, ఎందుకంటే నేను డైరెక్టర్ని కాబట్టి ఎవ్వరూ చెప్పలేను, నువ్వు చెప్తా. మీరు సైలెంట్గా ఉంటే నేను అరవమన్నప్పుడు అరవండి, ఓకే? ప్రామిస్గా చెప్తున్నా, ప్రామిస్గా ఇది ఫస్ట్ సినిమా హీరో అంటే ఫస్ట్ సినిమా చేస్తున్న హీరో సినిమాలో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు RX-100 రిలీజ్ అయ్యి 8 years అయింది. ఈ రోజుకి ఈరోజు మీ అందరి ముందు మా ట్రైలర్ లాంచ్ చేయడం అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్స్పెషల్లీ విజయవాడ వచ్చి, విజయవాడ మాసిజం అండ్ ఫ్యానిజం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇక్కడ రిలీజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మేమందరం అంటే జయకృష్ణ, రాషా వీళ్ళందరూ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అంటే వాళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ సినిమా గురించి చెప్తాను, సాంగ్స్ అదిరిపోతాయి, సాంగ్ చాలా బాగుంటాయి. మీకు ఆల్రెడీ మంగా మంగా ఎంత నచ్చిందో నాకు తెలుసు. ఆల్ సాంగ్స్, అల్లెల్లే సాంగ్ కానీ ఫైట్స్ ఎరగదీశాడు. ఫైట్స్ మామూలుగా ఉండవు సినిమాలో. 1 సెకండ్. అండ్ సినిమాలో ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు. అండ్ అంటే ఇది రస్టిక్ అంటే రా ఉంటూనే సేమ్ టైం వండర్ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. వండర్ఫుల్ లవ్ స్టోరీ చెప్తున్నా నేను, యూత్కి బాగా నచ్చుతుంది. అండ్ జేక్స్ అండ్ రాషా వీళ్ళిద్దరు పేరు కూడా అదిరిపోతుంది స్క్రీన్ మీద, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. మహేష్ గారు నాకు ట్రైలర్ నేను మార్నింగే పంపా మహేష్ గారికి. ఆయన రిప్లై ఇచ్చారు సూపర్ అని చెప్పి 4 లవ్ గుర్తులు పెట్టారు, రెడ్ లవ్ గుర్తులు. ఓకే, నాకు మెసేజ్ చేశారు మహేష్ గారు. వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా చాలా చెప్పాలి ఈ సినిమా గురించి. ముందు ఇంకా 3 songs రిలీజ్ చేయబోతున్నాం. అదిరిపోతాయి సాంగ్స్, ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నేను ఎప్పుడు ఫ్యాన్స్ కోసం ఎప్పుడు ఏ సినిమా చేయలేదు, ఫస్ట్ టైం చేశా నేను. ఎలివేషన్స్ కానీ అవి కానీ ఇవి కానీ మామూలుగా ఉండవు. జేక్స్ అద్దరగొట్టాడు చెప్తున్నా, అజయ్ బాబు చెప్తున్నాడు, నమ్మండి సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అజయ్ భూపతి గారు. ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. బ్యూటిఫుల్ రాషా. అందరికీ నమస్కారం విజయవాడ, అందరికీ నమస్కారం. నేను తెలుగు సినిమాలో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ అజయ్ సార్కి థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్ అశ్విని దత్ సార్, కిరణ్ సార్ అండ్ ఆది శేషగిరి రావు సార్, థ్యాంక్ యూ సో मच. ना को स्टार्स आदर की थैंक यू. शूटिंग टाइम बहुत सपोर्ट किया उन लोगों ने. एंड माय को स्टार जया कृष्णा ना डेब्यूला चाला सपोर्ट है चालू. सो थैंक यू सो मच. एंड टू ऑल ऑफ यू थैंक यू सो मच. जय बाबू. एंड प्लीज़ ऑडियंस, प्लीज़ हमें आशीर्वाद दीजिए, प्लीज़ ब्लेस अस एंड प्लीज़ गो वॉच श्रीनिवासा मंगापुरम on the 30th of July in theaters. I hope you guys love the movie as much as we do. So thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రాషాజీ. సో రిక్వెస్ట్ చేస్తున్నాం ఘట్టమనేని జయకృష్ణ గారు, రెడీగా ఉన్నారా అందరూ? జయకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా తాతగారు సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అండ్ నేను చాలాసార్లు చెప్తుంటాను ఆయన నాకు దేవుడు లాంటి వాడని. తర్వాత బాబాయ్ మహేష్ బాబు గారు, జై బాబు. ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి ఈ సినిమా. సరే ఇంకోసారి అడుగుతున్నారు ఫ్యాన్స్ అందరూ, జై బాబు. ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి సినిమా ముందు, ఇప్పుడు సినిమా షూటింగ్ అప్పుడు కూడా. అండ్ ఇప్పుడు మాకు వచ్చే కాంటెంట్ అంతా టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్నీ ఆయన చూశారు అండ్ నాకు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ బాబాయ్. తర్వాత నేను ఎక్కువ మాట్లాడను మా నాన్నగారి గురించి, రమేష్ బాబు గారు, ఎందుకంటే కొంచెం అది ఎమోషనల్గా ఉంటుంది. బట్ ఆయన ఈరోజు ఉండుంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు నా ట్రైలర్ చూసి. సో ఆయన ఎక్కడున్నా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నా. తర్వాత సినిమా గురించి ఫస్ట్ అజయ్ భూపతి గారి గురించి చెప్పాలండి. ఆయన చాలా మంచి కథ రాశారు. సో ఈ సినిమాలో అజయ్ గారి ఎమోషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా రాశారండి. మీ అందరికీ బాగా కనెక్ట్ అవుతారు, మీకు సినిమా బాగా నచ్చుతుంది ఫర్ షూర్. ఎమోషన్స్ బాగుంటాయండి చాలా. ఇంకా మ్యూజిక్ కానీ జీవి ప్రకాష్ గారు చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ జయకృష్ణ గుమ్మాడి గారు చాలా బాగా చేశారు. సో మూవీ ఒక ఎక్స్పీరియన్స్గా మీకు చాలా నచ్చుతుందండి. స్క్రీన్ మీద ఒక యూనిక్ విజువల్స్ అన్న మ్యూజిక్ మీరు చూస్తారు.
సో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. మీరు ఆల్రెడీ ఒక 3 పాటలు టీజర్ ట్రైలర్ చూశారు, మీకు నచ్చినాయి అనుకుంటున్నా. వస్తారా? ఓకే. సో ఇంకా కాస్ట్ గురించి మాట్లాడాలంటే ఆఫ్ కోర్స్ రాష చాలా బాగా చేసిందని మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ పర్ఫార్మెన్స్ని. ఇంకా ఆఫ్ కోర్స్ మోహన్ బాబు గారు ఆబ్వియస్లీ లెజెండరీ యాక్టర్, ఆయన మా సినిమాలో చాలా మంచి పాత్ర చేశారండి. అది కూడా చాలా బాగుంటుంది. సో అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో అనౌన్స్ చేస్తామండి. అది ఇంకా బాబాయ్ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పండి, ట్రైలర్లో ఎలా చేశాడు మనవాడు జై. నెక్స్ట్ లెవెల్ కదా, ఒక్క నిమిషం, నెక్స్ట్ లెవెల్ కదా. సినిమాలో ఇంతకు మించి ఉంది, ప్రామిస్. థ్యాంక్ యూ. సో మీరు అందరూ నాకు చూపిస్తున్న అభిమానం, ప్రేమ చాలా, అంటే నేను ఇప్పటిదాకా ఏం చేయలేదు, కానీ మీరు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మీరందరూ ప్లీజ్ 30th జూలై వెళ్ళి మా సినిమా చూడండి. 100% మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా త్వరలో ఇంకా చాలా మాట్లాడదాం, కలుస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఐ ఫర్గాట్, సారీ అండి. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రొడ్యూసర్స్. దత్ గారు, కిరణ్ గారు, వాళ్ళిద్దరు నన్ను చాలా నమ్మారు. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఆఫ్ కోర్స్ బంగారు తాతయ్య కూడా చిన్నప్పటి నుంచి నన్ను చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ జయకృష్ణ గారు.